పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్ జయంతి వేడుకలు తణుకు పట్టణంలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద 76వ జయంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమల నాగేశ్వరరావు పాల్గొన్నారు। వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారన్నారు। రాజశేఖర్ రెడ్డి గారు మరి ఈయన పుట్టినరోజు మన ముందు లేకపోయినా ఆ మహానుభావుడు మరి అకాల మరణం చెంది మరి ప్రజల గుండెల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। ఆయన ముఖ్యమంత్రిగా మాట తప్పని మడవం తిప్పని మనిషిగా ఏదైతే చెప్పారో చెప్పని కూడా చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। ఆ రోజున ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకుంటంలో కానీ అలాగే ఆరోగ్యశ్రీ ఇవాళ ఆ రోజున ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆస్తులు అమ్ముకోవాలో అప్పులు చేయాలో మరి ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితిలో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా హార్ట్ ఆపరేషన్ చేయించి కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి ఇంటికి పంపించే కార్యక్రమం చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। మరి ఆ రోజున చదువులు పేదవాళ్లు కూడా డాక్టర్లు అవ్వాలి, పేదవాళ్లు కూడా ఇంజనీర్లు అవ్వాలి, వాళ్ళ బతుకులు మారాలంటే చదువులే ప్రాధాన్యతని పేద వర్గాల వారికి చదువులకి ఫీజు రీయింబర్స్మెంట్ అందించిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారని నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ తెలుగువారు సభలో హనుమాన్ జంక్షన్ అండి నా తండ్రి రిక్షా తొక్కునేవాడు, మరి రాజశేఖర రెడ్డి గారు రిక్షా తొక్కునేవాడు 10వ తరగతి వరకు చదివిస్తాను అంతవరకు నా స్తోమత లేదన్నారు। సరే నేను ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను। ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు వచ్చి మరి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకటించగానే మరి నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ బాగా చదువుకుని మరి వాళ్ళ ఫస్ట్ క్లాస్ లో నాకు మెరిట్ లో మరి నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ చికాగోలో వచ్చింది। నాకు సంవత్సరానికి 24 లక్షలు ఇస్తున్నారు। మరి నా తండ్రిని రిక్షా మానిపించి మారుతి కారు కొనిపించి ఒక ఇల్లు కట్టించి నా చెల్లెలు తమ్ముడిని చదివించుకుంటూ మరి ఈ స్థితి కల్పించిన నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారని ఆనందంతో చెప్పడం జరిగింది। అలాగ లక్షల మందికి మరి బడుగు బలహీన వర్గాల పేదల వాళ్ళని ప్రయోజకులను చేసినది రాజశేఖర రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మరి అలాగే తనయుడు 2 అడుగులు ముందుకేసి ఇంకా పెద్ద ఎత్తున మరి చదివించే కార్యక్రమంలో ముందున్న మళ్లీ ఇప్పుడు వెనకబడిపోయామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోనూ నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।